ఈ కార్యక్రమానికి, ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరూ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే యూట్యూబ్ ఛానల్స్ మిత్రులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నేను మరోతి శివగణేష్, జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి వర్యులు పొల్లంరాజు గారు వారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాం. అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కూడా రిప్రజెంటేషన్ ఫ్రమ్ జగ్గంపేట కాన్స్టిట్యున్సీ నుంచి పనిచేస్తూ ఉన్నాం. నేటి ఈ కార్యక్రమం మీడియా సమావేశం ముఖ్యాంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మన స్వాతంత్రం సాధించుకున్నప్పటి నుంచి మనం నడుపుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజల ధనంతో, ప్రజల కష్టంతో, ప్రజలు పనిచేసి ప్రజలు తినే ప్రతి గింజ మీద ట్యాక్స్ పే చేస్తే, ఆ ట్యాక్స్ని మనం ఒక బడ్జెట్గా చేసుకుని కొన్ని కేంద్రానికి కొన్ని నిధులు కేటాయించుకుని, రాష్ట్రానికి కొన్ని నిధులు కేటాయించుకుని మన డబ్బును మనమే, ఒక కుటుంబంలో పెద్ద ఏ అవసరాలకి ఈ డబ్బుని వాడుకోవాలో నిర్ణయం చేసుకున్నట్టు ప్రభుత్వంలో కూడా మనం నిర్ణయం చేసుకుని మన డబ్బును మనమే ఎలా వాడుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఏ అవసరాలకు వినియోగించుకోవాలి అనే దానికోసం మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఈ సమాజంలో ఉన్న జ్ఞానులైన, విజ్ఞులైన, చదువుకున్న మిత్రులందరూ, అనుభవం ఉన్న పెద్దలందరూ, యువత యువకులందరూ ఆ ప్రభుత్వ ధనం అంటే అసలు నాకు నా ధనమే కాదు, నాకు సంబంధమే లేదు, ఆ ఎమ్మెల్యే ఏం దోచుకున్నా, ఈ ఎంపీ ఏం దోచుకున్నా, ఆ మంత్రి ఏం దోచుకున్నా, ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఏం దోచుకున్నా, ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఏం దోచుకున్నా, ఈ సెక్రటరీలు ఏం దోచుకున్నా మన ఇల్లు, మన గోడే మనది అనుకుంటున్నారు. ఆ భావన విడనాడాలి యువత యువకులందరూ, ఆ భావన విడనాడాలి. మనకు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, మనకు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి, మనం సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉందో అది మన జీవితంలో 10% మాత్రమే ఆస్తి. మిగిలిన 90% ఆస్తి మన రోడ్డు, మన బస్సులు, మన ట్రైన్లు, మన సమాజం, ఇవన్నీ మన ఆస్తి. ఆ ఆస్తికి కానీ సమాజంలో ఉన్న ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్న నియమాలకి, నిబంధనలకి ఆటంకం వచ్చినప్పుడు, అవి వైలేషన్ ఆఫ్ రూల్లో నడుస్తూ ఉన్నప్పుడు వాటిని మనం ఖండించవలసిన అవసరం ఉంది. ఖండించి మన హక్కులను మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. యువత యువకులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాది కాదే అనే భావన వేడాలి. మన డబ్బు, మన ఆస్తి, మన ట్యాక్స్, మనం పే చేస్తున్న ట్యాక్సెస్తో ప్రభుత్వం నడుస్తుంది అని ప్రతి యువత యువకుడు, అలాగే అనుభవజ్ఞులందరూ, ఈ సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అయితే మిత్రులారా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఏదైతే ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు ఈ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రి, దట్ మీన్స్ పేరుకి చంద్రబాబు నాయుడు గారైనా మెజారిటీ ఆఫ్ ద డెసిషన్స్ హెస్ టేకెన్ ఫ్రమ్ లోకేష్ గారు, అందులో ఏమీ అనుమానం లేదు. ఆయన షాడో ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉన్నారు. అలాగే చాలా కీలకమైన శాఖలను ఆయన నిర్వర్తిస్తూ ఉన్నారు. హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ నిర్వర్తిస్తూ ఉన్నారు, ఐటీ నిర్వర్తిస్తూ ఉన్నారు, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నిర్వర్తిస్తూ ఉన్నారు, రియల్ టైమ్ గవర్నెన్స్ నిర్వర్తిస్తూ ఉన్నారు. టోటల్గా గవర్నమెంట్ లో మెజారిటీ భాగం ఆయన నిర్వర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన లోకేష్ గారు రేపు ఎల్లుండు జగ్గంపేట నియోజకవర్గానికి విచ్చేస్తా ఉన్నారు. ఆ విషయం వచ్చే ఏదైతే లోకేష్ గారు జగ్గంపేట నియోజకవర్గాన్ని విజిట్ చేస్తా ఉన్నారు, దానికి సంబంధించి వారికి కొన్ని సూచనలు చేయాలని, వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని విషయాల పట్ల అప్పీల్ చేయాలని, వీలైతే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కానీ, లేకపోతే ఈ పార్లమెంట్ ఎంపీ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఎవరైనా మాకు
కొద్దిగా పార్టీ అవకాశం ఇస్తే నారా లోకేష్ గారికి, మంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి కొన్ని అంశాలను తయారు చేసుకుని ఉన్నాం. వారు అవకాశం ఇస్తే వారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. వారి అవకాశం ఇవ్వకపోతే ఒకవేళ ఎవరి పక్షంలో మీ ద్వారా ఏదైతే సమాచారం అందిస్తామో ఇదైనా వారికి చేరుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం మిత్రులారా. అయితే లోకేష్ గారు మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మిమ్మల్ని. జగ్గంపేట నియోజకవర్గంలో మీరు 2 రోజుల పర్యటనలో మా అప్పీల్ మీరు పరిశీలనకు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో మీరు పర్యటన చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా ఒక మ్యాజిక్ షో లాంటిది లేదా ఒక ఫ్యాషన్ షో లాంటిది మీరు అలా కనిపించి మీ అనుచరులతో వీళ్ళందరితోని పువ్వులు జల్లించుకుని డప్పులు డాలులతోని మీరు ఒక రథయాత్రలాగా చేసుకుని పోయేదానికి వస్తున్నారేమో. కానీ మీరు చేయవలసింది ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది, అభివృద్ధి ఏం జరుగుతూ ఉన్నది, దోపిడీ ఏం జరుగుతూ ఉంది, పరిపాలన ఏం జరుగుతూ ఉన్నది, జరగవలసిన పరిపాలన కంటే వైలేషన్ ఆఫ్ రూల్లో ఏం జరుగుతూ ఉంది, ఒక కలెక్టర్ ఐఏఎస్ స్థాయి అధికారితో ఒక కమిటీ వేసి మీరు నివేదికను తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది ఈ జగ్గంపేట నియోజకవర్గంలో. దానికి మేము కొన్ని క్లూస్ ఇస్తాం మీకు. మొదటిది, ఏదైతే రేపు మీరు పుష్కర దాన్ని ఏమంటారన్నా ఆయన వచ్చేదాన్ని రిబ్బన్ కటింగ్ శంకుస్థాపన, అది ఆల్రెడీ పని ప్రారంభించారు. చాలా సంతోషం. కెనాల్స్ తీశారు. అది ఫార్మాలిటీగా ఆయనతో శంకుస్థాపన చేసే కార్యక్రమం తీసుకున్నారు. బ్రహ్మాండమైన కార్యక్రమం. ఆలోచన చేయండి. పుష్కర ఎత్తిపోతల పథకంలో పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే తాళ్ళూరు ఉందో ఇది జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకి శాశ్వత పరిష్కారం కాదు. ఏదైతే ఎగువ భాగం నుంచి వచ్చే పాములేరు వాగుందో ఆ వాటర్ని భూపతిపాలెం రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేయాలి. భూపతిపాలెం రిజర్వాయర్ నుంచి సోరంపాలెం ప్రాజెక్ట్ కి అనుసంధానించాలి. సోరంపాలెం ప్రాజెక్ట్ నుంచి జగ్గంపేట నియోజకవర్గం మొత్తం గ్రావిటీలో వాటర్ అవసరాలు తీరేదానికి అవకాశం ఉంది. దాని మీద మీరు అధ్యయనం చేయించవలసిన అవసరం ఉంది. అయితే మరో విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఏదైతే పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో దానికి సంబంధించి 52 కోట్లు ఎంతో మీరు గ్రాంట్ ఇవ్వడం, దానికి స్థానిక నాయకులు వారికి అనుకూలమైన మెగా కన్స్ట్రక్షన్స్ వారితో ఎవరితోనో టెండర్ వేయించడం, ఈ పనులు ప్రారంభించడం ఇవన్నీ జరిగింది. కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 1 సంవత్సరం, మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 2 సంవత్సరాలు, వెరసి 3 సంవత్సరాలు అప్రకటిత కాపు హాలిటీతో రైతులు 300 కోట్ల రూపాయలు నష్టపోయారు. అది ఎట్లా అంటే 37,000 ఎకరాల ఆయకట్టుకి ప్రతిపాదించినప్పటికీ 32,000 ఎకరాలకు నీరు పోయేదానికి, నీటి సౌలభ్యం కలిగేదానికి ఈ ప్రాజెక్ట్ ని కమెన్స్మెంట్ చేయడం జరిగింది. 32,000 ఎకరాల రైతులు, తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి 32,000 ఎకరాల రైతులు ప్రతి సంవత్సరం, రైతు అంటే అన్నం పెట్టేవాడండి, ఆకాశాన్ని చూసి పంటేసేస్తాడు. నువ్వు నీరు ఇస్తావో తెలీదు, ఇవ్వవో తెలీదు, అదిగో వస్తుందంటావు, ఇదిగో వస్తుందంటావు, నువ్వు ఇస్తావు, నీ మీద నమ్మి నీకు ఓటేశారు, నువ్వు ఇంటి పెద్ద మనిషివి. దట్ మీన్స్ ఆనాడున్న వైసీపీ ప్రభుత్వం కానీ ఈనాడున్న వైసీపీ ప్రభుత్వం కానీ ఏ వ్యక్తిని డైరెక్ట్ గా నేను మాట్లాడట్లా, పార్టీని ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నా, ఏ వ్యక్తిని మాట్లాడట్లా. ప్రభుత్వం అప్రకటిత క్రాప్ హాలిడే ఇచ్చింది దానికి, ఇదిగో దీన్ని క్రాప్ హాలిడే ఇస్తున్నాం, పంట నష్టం ఇదిగో ఎకరానికి 2,000 ఇస్తాం, 3,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, మెరక పంటలు పెట్టుకోండి అని ఏం చెప్పలా. నీరు ఇస్తారో ఎవరో చెప్పలా. రైతులు పంట పెట్టేశారు, నష్టపోయారు. 30,000 నుంచి 50,000 రూపాయలు నష్టపోయారు సంవత్సరానికి. అంటే 3 సంవత్సరానికి 1,50,000 నష్టపోయారు ఎకరానికి. నేను ఏమంటున్నా అంటే 3 సంవత్సరానికి సంవత్సరానికి 30,000 చొప్పున 90,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వండి లోకేష్ గారు. గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, మీ నోటీస్ తీసుకొస్తా ఉన్నాం.
పుష్కర ఎత్తిపోతల పథకం తాళూరు లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి 3 సంవత్సరాలకి నష్టపోయిన 32,000 ఎకరాల రైతులకు సంబంధించి మీరు ఎకరానికి 30,000 చొప్పున 3 సంవత్సరాలకి 90,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వండి. 32,000 ఎకరాలు 3,927 అంటే 290 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఇవాళ ఏదో మీరు ఒక 50 కోట్లు పెట్టి ఆ పైపులు మార్చి మీ కష్టాలు అందరినీ తీరుస్తానంటే ఎలా తీరుస్తారండి? మీరు 3 సంవత్సరాల నుంచి నష్టపోయి ఉన్నారు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొదటిది. రెండవది, ఏదైతే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి నేషనల్ హైవే NH-16 వైజాగ్ నుంచి విజయవాడ వరకు పోయే ఏదైతే 6 లైన్స్ ఉందో ఎక్స్టెన్షన్, అందులో భాగంగా జగ్గంపేటకి బైపాస్ ఒక 10 కిలోమీటర్స్ బైపాస్ దాదాపు బూరుపూడి అవతల నుంచి అనుకుంటా ఇక్కడ తాళ్ళూరు వరకు బైపాస్ 10 కిలోమీటర్స్ వస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఇది చెప్పే ముందు ఇంకో విషయం చెప్పాలి. మీకు జనరల్ గా ఒక పెద్ద చెట్టు దానికి పళ్ళు ఉన్నాయంటే అది ఏదో ఆ పండుని పేదలకు పంచాలనో, సంక్షేమ పథకాలు ఇవ్వాలనో, లేకపోతే ఆకలితో ఉన్నవాళ్ళు చిన్నవాడికి ఇవ్వాలనో, లేకపోతే నేనే తినాలనో ప్రతి ఒక్కరు ఒక రాయేస్తాం. ఆ పండు పడుతుంది, అది తింటామా వేరే వాళ్ళకి ఇస్తాము. అది రాయేసినోడు గొప్ప ఏం కాదు, ఆ చెట్టు గొప్ప. ఈ నియోజకవర్గంలో కానీ, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కానీ శాసనసభ్యులుగా ఉన్నవారు కానీ, ఎంపీలుగా ఉన్నవారు కానీ వారి చెట్లాటోళ్ళు, వారిదే గొప్ప. వాటిని ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నామని చెప్పేసి మీరు భావించొద్దు. పండ్లు ఉన్న చెట్టు మీద ఎవడైనా రాయేస్తారు. మీరందరూ ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఎన్నుకోబడినారు కాబట్టి శాసనసభ్యులు కానీ అలాగే పార్లమెంట్ సభ్యులు కానీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తాం, మిమ్మల్ని అడుగుతాం, మిమ్మల్ని అడ్రస్ చేస్తాం. మీరే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు కాబట్టి ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ దీనిని ఒక క్రిటిసైజ్ చేస్తున్నామని చెప్పేసి, విమర్శిస్తున్నామని చెప్పేసి తప్పుగా భావించొద్దని చెప్పేసి పెద్దలకు విన్నపం చేస్తా ఉన్నాను. ఇది నా ఇంట్లో సమస్య ఏం కాదుగా, సమాజానికి సంబంధించిన సమస్య. ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా 4 లక్షల మంది ప్రజలను ఈ కాన్స్టిట్యున్సీకి నేను కస్టోడియన్ గా వారి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వాల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించి బైపాస్ జగ్గంపేట నుంచి బైపాస్ 10 కిలోమీటర్లు అంటే ఎక్కడ బూరుపూడి దగ్గర నుంచి అటువైపు ఈ బయట నుంచి జగ్గంపేటకు వచ్చి కాకినాడ రోడ్లో టచ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి మాకు బైపాస్ వద్దు, జగ్గంపేట గ్రామంలోంచి తీసుకుపోండి, ఆ బిల్డింగ్లన్నీ కూల్చేయండి, బయట నుంచి వద్దు, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పి మరి ఏ ప్రయోజనం ఆశించి జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు వారు కేంద్ర మంత్రి దగ్గరికి పోయారు? ఏంటి మీ ఇంట్రెస్ట్? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నా 6th సెన్స్ ప్రకారం ఆయన ఎందుకు పోయాడు అంటే ఏదైతే బైపాస్ వస్తుందో ఆ బైపాస్ దేవి ఫిషరీస్ మీదుగా పోతుంది. 2,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు వారు. ఆ దేవి ఫిషరీస్ యాజమాన్యంలో అన్నదమ్ములు ఒకరి కుమారుని NTR గారి మనవరాలకు ఇచ్చారు. అంటే ఈ బైపాస్ కి సంబంధించిన ప్రపోజల్ వచ్చిన వెంటనే, అలాట్మెంట్ అయిన వెంటనే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారు నెహ్రూ గారికి చెప్పే, బాబు నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఢిల్లీలోకి పోయి ఒక లెటర్ పెట్టు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ గాను మిగిలిన విషయం నేను చూస్తానని చెప్పేసి ఇతన్ని ప్రభావితం చేస్తే నెహ్రూ గారి దేశ వరకు ఉందని నేను అనుకోవట్లా. ఈ శాసనసభ్యులు వారు కేవలం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒత్తిడితో ఇతను పారిపోయి ఢిల్లీకి పారిపోయేంత ప్రమాదమే ఉందండి. ఢిల్లీకి పారిపోయేంత శక్తి మీకుందా? సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడేసేంత శక్తి మీకుందా? సెంట్రల్ మినిస్టర్తో మీరు మాట్లాడిస్తే చెల్లుబాటు అయిపోయేంత ఆ కెపాబిలిటీ ఒక శాసనసభ్యుడికి ఉంటుందా? ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న చంద్రబాబు నాయుడు కుటుంబీకులకు సంబంధించిన దేవి ఫిషరీస్ కి నష్టం కలగకుండా ఈ బైపాస్ వద్దు అని ఇమీడియట్ గా ఒక లెటర్ రిప్రజెంట్ చేయక్కడని చెప్పేసి నెహ్రూ గారిని శాసనసభ్యుల వారిని పంపించడం, ఆయన అవుట్న కేంద్ర మంత్రి వారి దగ్గరికి పోయి మాకు వద్దండి అసలు ఎట్టి పరిస్థితుల్లోనే మా జనాలని చంపేయండి, మీరు ఊర్లోంచి వెళ్ళిపోండి, ఇంకా భవనాలన్నీ కూల్చేయండి అని చాలా అనాలోచితంగా
జగ్గంపేట శాసనసభ్యులు గారు వెళ్ళి చెప్పడం జరిగింది. నేనేమంటున్నా అంటే, సరే మీ దేవి ఫిషరీస్ ని కాపాడుకోండి, అక్కడ మొత్తం పొల్యూట్ చేస్తున్నారు, ఫెర్టైల్ ల్యాండ్స్ అన్నిటిని పొల్యూట్ చేస్తున్నారు, భూగర్భ జలాలను పొల్యూట్ చేస్తున్నారు, 30 లక్షల మంది మంచినీళ్ళు తాగే ఏలేరు జలాశయాన్ని పొల్యూట్ చేస్తున్నారు, గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేస్తున్నారు. మీరు 100,000 కోట్లు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడున్న శాసనసభ్యుడు కానీ, నిన్నున్న శాసనసభ్యుడు కానీ, మొన్నున్న శాసనసభ్యుడు కానీ అందరికీ వాళ్ళే ఏటీఎంగా ఉన్నారు. ఒక్కో ఎలక్షన్కి 7 నుంచి 10 కోట్ల రూపాయలు వాడేస్తున్నారు. బాగా వినాలి మీరు. 7 నుంచి 10 కోట్ల రూపాయలు ప్రతి ఎలక్షన్కి. ఏదైతే 2 మేజర్ పార్టీస్ ఉన్నాయో 2 పార్టీలకి ఎవరిని ఇద్దరు వాళ్ళకి తెలియదు కదా, 7 నుంచి 10 కోట్లు ఆడేస్తున్నారు. వాళ్ళు కాపాడుకోవడానికి వీళ్ళందరూ పెద్ద తాపత్రయపడతా ఉన్నారు. ఆ తాపత్రయం తప్పు కాదు. నేనేమంటున్నా అంటే, అయ్యా మీ దేవి విశ్లేషణ కాపాడుకోండి, అలాగే ప్రజలు ముంచేకండి. ఇంకో ప్రపోజల్ ఉంది నాది. అదే బైపాస్ ని ఎగువ ప్రాంతం నుంచి, మెట్ట ప్రాంతం నుంచి, గుర్రపాలెం నుంచి, ఇలా బలభద్రపురం నుంచి, మా ఊరు బలభద్రపురం మెట్ట ప్రాంతం బాగా వెనకబడి ఉన్నాం. మీ భూములన్నీ కోటి రూపాయలు అయిపోయి రామారావు ఇవన్నీ. మేము ఇంకా 25-30 లక్షలకి మా భూములు ఉన్నాయి. అదృష్టం అటువైపు నుంచి తీసుకొచ్చి ఇలాగ తాళ్ళూరు దగ్గర కనెక్ట్ చేయండి. మీరు దేవి ఫిషరీస్నే కాపాడుకోవాలనుకుంటే మా గ్రామాల మీదుగా, మెట్ట ప్రాంతం మీదుగా తీసుకురండి. ఏదైతే జగ్గంపేటకు సంబంధించిన బైపాస్ రోడ్డు ఉందో, మా ప్రాంతం బాగుపడుతుంది, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సీఎం గారు వాళ్ళ బంధువులు దేవి ఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరగకుంటూ ఉంటది. వాళ్ళు ఎలాగో సర్వనాశనం చేశారు ప్రజలందరినీ, అతి దారుణమైన పొల్యూట్ చేస్తా ఉన్నారు. జగ్గంపేటకి చాలా సమీపం అండి, అదే 300 కిలోమీటర్లు కూడా ఉండదు. దుర్వాసన, సాయంకాలం వయసులకి ఎవరు బయటకు రాలేరు. పగలు ఏదో పని మీద చేసుకుని ఏదో కూలో నాలో చేసుకుని వచ్చినా పడుకుంటే సాయంకాలం వయసులకి అలాగ చల్లని గాలేస్తూ ఉంటే భయంకరమైన పొల్యూషన్ అండి. దారుణం, దౌర్భాగ్యం. ఇదే ఏళ్ళన్న శాసనసభ్యుడు, ముందున్న శాసనసభ్యుడు వీళ్ళందరూ 3 కోట్ల రూపాయలు తీసుకుని పంచాయతీ రిజర్వేషన్ ఇప్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు, ప్రజల మధ్యకి పంచాయతీ రాలేదు, వాటికి అనుమతులు ఇచ్చేశారు. 3 నుంచి 4 కోట్ల రూపాయలు తీసుకొని. చాలా దారుణం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాగానే ఆ పరిశ్రమను ఇక్కడి నుంచి తీయించే ప్రక్రియ చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మెట్ట ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం నుంచి బైపాస్ తీసుకురండి. అక్కడ మీకు మరో సమస్య కూడా ఉంటుంది. మీకు మరో ఏటీఎం ఉన్నాడు, భైరవ కృష్ణ అని చెప్పేసి. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో చాలా కీలకమైన వ్యక్తి. టౌన్ లో బాగా అతను బ్యాంక్ స్టాండింగ్, అవుట్ స్టాండింగ్ మొత్తం 1000 కోట్ల వరకు ఉంటదంట. ఇప్పుడు అలా తీసుకొస్తే అతని పరిశ్రమ పోతుంది. అది కూడా వీళ్ళకి ఒక ఏటీఎంఏ, వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చినాడే. ఈ నియోజకవర్గంలో ఉన్న పీడిఎస్ రైస్ అన్ని ఆ భైరవ కృష్ణనే అతనే కొంటాడు. క్లియర్ గా చూడండి. నిన్న కాకమున్న ఎన్ఫోర్స్మెంట్ బాలాజీ రైస్ మిల్, అది భైరవ కృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన రైస్ మిల్ మీద దాడి చేశారు. ఏం చెప్పారు? వీరందరూ వెళ్ళి అక్కడ కాపలా కాశారు. ఇటువైపు పక్కన మా మలిశాల్లోనే వైసీపీ మండలాధ్యక్షుడిగా ఉన్నాడు నాగబాబు గారు. అన్నయ్య అని పిలుస్తాను, నీకు చాలా ఆప్తుంది నాకు. పీడిఎస్ రైస్ కొంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఇంకేం రైస్ అట్లా, ధాన్యం అట్లా, పీడిఎస్ రైస్ కొని అమ్ముతున్నారు వాళ్ళు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేసింది. ఏం చేసింది? డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది, లంచం తీసుకుని వెళ్ళిపోయింది, ప్రజలను మోసం చేశారు. విలేకరులు మీరు ఎవరన్నా, మా తమ్ముడు ఒక శ్రీనివాస్ గట్టోడు కొద్దిగా నాకులా గట్టిగా మాట్లాడితే 2 కేసులు పెడతారు, లేకపోతే పక్కింటి తను గొడవ పెట్టే గోడ కూలగొడతారు. పీడిఎస్ కి సంబంధించిన ఆ రైస్ కి సంబంధించిన దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పెద్ద పెద్ద మాటలు చెప్పాడు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు. చేజ్ ద షిప్ అన్నాడు. నాకు చాలా అభిమాని. అట్ ది సేమ్ టైం మా కులస్తుడు కూడానే అభిమానం ఉంటుంది కదా జనరల్గానే. ఏం చేశాడు? ఏం చేయరా? ఇదే జగ్గంపేట నియోజకవర్గంలో నుంచి మొత్తం రైస్ అంతా కలెక్ట్ చేసుకుని ఈ శాసనసభ్యుడు చొరవతోని ఈ రైస్ మిల్స్ వీళ్ళందరూ ముఠాగా ఏర్పడి, అదే ఆ గుమ్మడిపేటలో అశోక పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేశారు, పొల్యూటెడ్ పరిశ్రమ. ఆ రైస్ మొత్తం అక్కడ అమ్ముతున్నారు. 20 రూపాయలు కొని 4 రూపాయలు, కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. హైవేకి సంబంధించి ప్రజలందరూ నేను ముందుగా చెప్పినట్టుగా మేల్కోవాలి, యువకులందరూ మేల్కోవాలి, ఖచ్చితంగా ప్రశ్నించవలసిన అవసరం ఉంది. నేషనల్ హైవే బైపాస్ సంబంధించి నారా లోకేష్ గారు ఇదంతా మీకే చెప్తా ఉన్నాం, దీని మీద ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేపించి ప్రజలకు ఉపయోగకరమైనది ఏదైతే ఉందో దానిని చేసేదానికి మీరు ముందడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా
మంత్రివర్యుల్ని అప్పీల్ చేస్తా ఉన్నాం. మరోటి గండేపల్లి మండలంలో దాదాపు 25-30 ఎకరాలండి, 25-30 ఎకరాలండి. ఎక్కడ బోర్లు పెట్టుకున్న బోర్లు కొలుస్తూ అయిపోతుంటాయి. ఆ మధ్యలో ఒక 300 ఎకరాలు జట్టి వాళ్ళని చెప్పేసి గ్రానైట్ ఒక ఇండస్ట్రీ పెట్టి అక్కడ హై ఫ్రీక్వెన్సీ బ్లాస్టింగ్ చేయడం వల్ల బోర్స్ అన్ని కొలాప్స్ అయిపోతున్నాయి. బోర్స్ వాళ్ళు 7 పంటలు ఆ రైతుల దగ్గరికి వెళ్తే బోర్ నిలిపిస్తూ ఉంటారు, కానీ ఏం చేయలేరు. కారణం ఏంటంటే ఏ ఎమ్మెల్యే అయితే నెగ్గాడో నెగ్గిన వెంటనే 1 కోటి రూపాయలు పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. అది మొదటి ఫంక్షన్ కూడా ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత విన్నింగ్ ఫంక్షన్ కూడా అతనే చేస్తాడు. 5 సంవత్సరాలు ఇంకా అతను డోకా ఉండదు. ఎవరు మాట్లాడరే, ప్రజలు మీరు మాట్లాడరే, తిరగబడవలసిన అవసరం ఉంది. మా హక్కులు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. 1 స్క్వేర్ కిలోమీటర్ కంటే 300 ఎకరాలు దాదాపు అది ఒక మీకు 10 కిలోమీటర్స్ రేడియస్ లో కొలాప్స్ అయిపోతుంది. 10 × 10 100 × 330,000 ఎకరాలు. 10 స్క్వేర్ కిలోమీటర్లు 100 స్క్వేర్ కిలోమీటర్స్ లోని 30,000 ఎకరాలు కొలాప్స్ అయిపోతున్నాయి. మీరు వెళ్ళి అడగండి, నాయకంపల్లి కానీ, ఎల్లమిల్లి కానీ, బొర్రంపాడు కానీ, ఈ రైతులందరూ బోర్లు ఎవరికి పని చేయట్లా. గ్రౌండ్ బోర్లన్నీ కొలాప్స్ అయిపోయినాయి. కానీ దాని సినిమా చూస్తున్నట్టు ఈ నాయకులు చూస్తా ఉన్నారు. ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏలేరు అయ్యా లోకేష్ గారు, గౌరవ మంత్రివర్యులు, ఈ జిల్లాకి జీవనాడి, కాకినాడ జిల్లాకి జీవనాడి ఏలేరు. గోదావరి కంటే అద్భుతమైన నది. గోదావరి నది ఎన్నో నదులు కలిసి గోదావరిగా ఇక్కడికి వస్తారు. కానీ ఏలేరు ఒకటే నది. ఎప్పుడు అది జీవనది, ఎప్పుడు ఆ నీరు అలా వస్తానే ఉంటారు. అటువంటి ప్రాజెక్ట్ కండి, ప్రాజెక్టు మొత్తం నిండితే 24 టీఎంసీలు వాటర్ వస్తుంది. ఆ నెల 24 టీఎంసీల వాటర్తో 2,40,000 ఎకరాలు సాగు చేయొచ్చు. ఇప్పటికే 30 లక్షల పైన మంచినీళ్ళు తాగుతున్నారు. మా ఊరు అదే నీరు వస్తుంది. జగ్గంపేట నియోజకవర్గంలో 3 మండలాలు అదే నీరు తాగుతున్నారు. అలాగే ప్రతిబండి నియోజకవర్గంలో 3 మండలాలు అవే నీరు తాగుతున్నారు. మొత్తం వైజాగ్ సిటీ స్టీల్ ప్లాంట్ కానీ, సిటీకి కానీ అదే డ్రింకింగ్ వాటర్. ఆ ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 24 టీఎంసీలు నిండిపోతే ఏ స్థాయికి వస్తుంది పైన. దానికి పైభాగంలో, దాని పక్కనే, దానికి 100 మీటర్ల దూరంలోనే పైభాగంలో ఈ రాజ్యలక్ష్మి మ్యారైన్స్ అని ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీ కట్టేశారండి. కట్టేసి వీళ్ళ స్వార్థం కోసం ఆ భూమి అమ్మనాడు కూడా ఈ జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యుడే. ఇదే నెహ్రూ గారు ఆ భూమి కూడా. ఇతను స్వార్థం కోసం మరో ఏటీఎం గా దాన్ని వాడుకోవడం కోసం అక్కడ ఏలేరు డ్యామ్ పైన ఆ పరిశ్రమను పెట్టిస్తే ఆ పొల్యూటెడ్ వేస్ట్ వాటర్ అంతా ఆ భూమిలో వదిలితే తీసుకొచ్చి అది పక్కనే ఉన్న ట్యాంక్ రిజర్వాయర్, కెనాల్ కాదు, ఆ బేసిన్ లో సింక్ అయిపోతుంది. అది ఎన్ని లక్షల మంది విషపూరితం అయిపోతున్నారు ఆలోచన చేయండి. ఆ మాత్రం అవగాహన ఉండద్దా? ప్రజలతో ఎన్నుకోబడి ప్రజాపాలన సాగిస్తున్న ఈ ప్రజాప్రతినిధులకి ఆ మాత్రం అవగాహన ఉండద్దా? ఉండాలి కదా. ట్యాంకును వాళ్ళు పొల్యూట్ చేస్తున్నారు, కెనాల్స్ ని దేవి శ్రీశైలం పొల్యూట్ చేస్తున్నారు. పరిశ్రమలు ఉండాలి. నేను ఏమంటున్నా అంటే మీరు ఆ పొల్యూటెడ్ వాటర్ని బయటకు లిఫ్ట్ చేసుకోండి. సీషోర్లో ఉప్పు ప్రదేశంలో మీరు ల్యాండ్ తీసుకుని అక్కడ సీషోర్లోని ఆ సాల్టెడ్ ల్యాండ్ లో ఈ వాటర్ వేస్తే ఇది ఫిల్టర్ అయ్యి లోపలికి డైరెక్ట్ కలపకూడదు. మళ్ళీ ఈ జలజీవరాశులన్నీ చనిపోతాయి. బయటే ల్యాండ్ లోనే దాన్ని ఫిల్టర్ చేయాలా. ఇది సీలోకి ఫిల్టర్ అవుతుంది సాల్ట్ ల్యాండ్ లో. ఇది ప్రొసెసర్. ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. ఏలేరండి. ఇప్పుడు రాజకీయ నాయకులకి అందరికి పెద్ద ఫ్యాషన్ పండగ ఏంటంటే ఆడు పెళ్లి చేసుకున్నా చచ్చిపోయిన వీడికి పండుగ వెళ్ళి ఒక పరామర్శించడం, ఫోటో దించుకోవడం. ఇంకెంతకంటే మరి దరిద్రం మరం కొట్ట ఉండదు. మీకు అర్థమైందండి? ఎంత నీచమైన సంస్కృతి. ఒకడు ఏడుస్తూ ఉంటాడు, ఆడి తల్లిలో పిల్ల ఎవడో పోయి ఈడు వెళ్ళడం, ఆ గడ్డం ముక్క పెట్టుకోవడం, చుట్టూ 4 ఫోటోలు తీసేయడం, ఈ ఫోటోలు ప్రచారంలో వేసుకోవడం.
జాతీయ స్థాయి నుంచి క్రింద స్థాయి వరకు యాటిట్యూడ్ మంచిదా అది? ఏదైనా పరిస్థితులు ఉన్నాయి. అది ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఏలేరు ప్రాజెక్ట్ అనేది పరామర్శలకు పనిచేసే ప్రాజెక్ట్ గా మిగిలిపోయింది. ఫ్లడ్ వస్తుంది, కొట్టుపోతారు, పంటలు పోతాయి, ఇల్లు కూలిపోతాయి. అప్పుడున్న ముఖ్యమంత్రికి అదొక అవకాశం. రండి, వచ్చాడు అందరిని పరామర్శించడం. ఈడ పైనుంచి దేవతల్లోంచి పుట్టినట్టు, ఈడు దౌర్భాగ్యుడు అన్నట్టు ఆ బిర్యానీ పాకెట్లు విసరడం, ఏమండి వెళ్ళిపోవడం, పెద్ద పెద్ద మాటలు చెప్పడం. దాని ఆధునీకరణకి డబ్బులు తేవాలగా నువ్వు ప్రజాప్రతినిధివి. మన ఫ్లడ్స్ వచ్చాయి, 50 కోట్లు తెచ్చారు. ఎక్కడ పెట్టారు? ఇటున్న వేసుకుని అట్టేసి అటున్న వేసుకునేసి 50 కోట్లు ఎత్తేసారు. ఈ జగ్గంపేట నియోజకవర్గంలోనే ఎంత 50 కోట్ల రూపాయలు ఎత్తేసారు, దోసేశారు. ఒక్క గమేలా సిమెంట్ వేయలేదండి. అక్కడనే మిషన్లు పట్టుకెళ్ళి ఇటు నుంచి వేసి కట్టేసి అటు నుంచి కొట్టి ఇటేసి 50 కోట్లు స్వాహా చేశారు. ఇదే జగ్గంపేట నియోజకవర్గంలో. ఆ నిధులు కూడా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులే తెచ్చారు. దోపిడీ. నేనేమంటున్నా అంటే దీనికి శాశ్వత పరిష్కారం ఏలేరు శాశ్వత పరిష్కారం 2000 కోట్ల రూపాయలు. అవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 75 క్యూసెక్ల నీరు పోయేదానికి అనువుగా 125 మీటర్ల వెడల్పుతో ఈ కాలువను ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి అవాళ 130 కోట్ల రూపాయలు నిధుల్ని కేంద్ర మాజీ మంత్రి వర్యులు పల్లవరాజు గారి చొరవతో రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేయడం జరిగింది. అదే పెద్ద సభలో కూడా చెప్పారు ఆయన. ఈ నిధులు మంజూరు చేయడానికి చాలా పెద్ద పట్టు పెట్టేశారు పల్లవరాజు గారు అని చెప్పేసి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు హయాంలో 170 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మీకు 75,000 క్యూసిక్లు కెనాలంటే పోలవరం కెనాల్ అంతా వెళ్ళి చూడండి. అదే 75,000 క్యూసిక్లు ఫ్లోటింగ్ సరిపోయే కెనాల్ అంటే పోలవరం కెనాల్ అంతా. ఇది 20 క్యూసిక్లు అంటే 11,000 క్యూసిక్లు వాటర్ ఒక రోజంతా 24 గంటలు ప్రవహిస్తే 1 టీఎంసీ అవుతుంది. అది ఒక 15 క్యూసిక్లు దాటితేనండి మొత్తం ఎక్కడే గట్లు విడిపోతున్నాయి. మన భయానకమైన పరిస్థితుల్లో కూడా 22 క్యూసిక్లకి నీరు ప్రవహించింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 75,000 క్యూసిక్లు వాటర్ కెపాసిటీకి ప్రాబ్లం లేకుండా వాళ్ళ ప్రపోజల్స్ తీసుకురావడం. ఆ తర్వాత దౌర్భాగ్యం రాష్ట్ర విభజన, తర్వాత ఈ సినిమా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం అంత సినిమా సెట్టింగ్ లాగా ఉంటది. అందరికన్నీ చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర ఏముండదు. ఈ ప్రభుత్వం రావడం, దాన్ని నిర్లక్ష్యం చేయడం, ఇవన్నీ జరిగాయి. ఈ విధమైన పరిస్థితి. అయితే ఏలేరు ఆధునీకరణకి శాశ్వత పరిష్కారానికి 2,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే 10,000 మందికి వ్యవసాయంతో పాటు 30 కిలోమీటర్ల లెంక్ ఉంటుందండి. అది ఏలేరు డ్యామ్ దగ్గర నుంచి శ్రీశైలం వరకు, సముద్ర మట్టం వరకు 30 కిలోమీటర్ల దూరం, 11 మండలాలు ఎఫెక్టెడ్. 62,000 ఎకరాలు, 67,000 ఎకరాలు అధికారికంగాను, 1,00,000 ఎకరాలు టోటల్ గాను లబ్ధి పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ 30 కిలోమీటర్లు అటు ఇటు బండ్స్ ఏర్పాటు చేస్తే తర్వాత అది గ్రావిటీ లెవెల్లో కూడా మీకు 30 కిలోమీటర్లు కూడా 30 మీటర్ వాల్ ఉంటుంది. ప్రతి కిలోమీటర్కి 1 మీటర్ వాల్ ఉంది. అదే మీకు మనం గోదావరి కెనాల్ చూసుకుంటే రాజమండ్రి దగ్గర నుంచి శ్రీశైలం వరకు 60 కిలోమీటర్లు ఉంటుంది, వాల్ 6 కిలోమీటర్లే ఉంటుంది. ఇది 30 కిలోమీటర్లు ఉంటుంది, 30 మీటర్ వాల్ ఉంటుంది. వాల్ ఎక్కువ. ఏలేరు వాటర్ చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. గ్రావిటీలో మీరు కరెక్ట్ గా దానికి బండ్స్ వేసి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటు ఇటు గొట్లు ఏర్పాటు చేసి మధ్యలో బండ్స్ ఏర్పాటు చేస్తే ఆ వాటర్ సోర్సెస్ తో బ్రహ్మాండమైన టూరిజం నడుస్తుంది. బ్రహ్మాండమైన టూరిజం డెవలప్ అవుతుంది. 10,000 మందికి జీవనోపాధి కలుగుతుంది. అలాగే హైడల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణం చేసుకోవచ్చు. ఐడల్ పవర్ ప్లాంట్ మీన్స్ ఎత్తు నుంచి వచ్చిన నీరు ఒక చక్రాన్ని ఫోర్స్ చేస్తే ఆ చక్రం తిరగడం వల్ల పవర్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ స్లోప్ ఉంది. ఆ స్లోప్ ని పవర్ జనరేషన్ వాడుకోవచ్చు. ఒక 2,000 కోట్ల రూపాయలు అనకూడదు. కానీ అనకూడదు నాకు తెలీదు. పెద్ద అయిన పవన్ కళ్యాణ్ గారు అనాలోచితంగా ఎందుకు ఆ ఏలేరు ప్రాజెక్టుని పట్టించుకోవట్లో తెలియట్లే. అతనికి ఓటు వేసిన ప్రతి ఒక్కడు ఏలేరు నీరు వలన భోజనం చేసినోడే.
ఏలేరు నీరు మీద ఆధారపడే ప్రాంతం అదంతా. అతను కూడా ఏలేరు ప్రాజెక్టుని పట్టించుకోవట్లా. ఏలేరు ప్రాజెక్ట్ అనేది ఈ 7 నియోజకవర్గాలని అన్నదమ్ములుగా కలిపే ఒక ప్రాజెక్టు. ఈ ఎంపీ కాన్స్టిట్యున్సీలో, కాకినాడ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 నియోజకవర్గాలు అనుసంధానం అవుతాయి దీనివల్ల. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటది. అయితే ఏదైతే రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి దీని మీద కూడా మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీగా అప్పీల్ చేస్తా ఉన్నాం. అయితే అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఒక 12 ఎకరాలు భూమి ల్యాండ్ సీలింగ్ కి సంబంధించింది నేషనల్ హైవేలో ఉంటే దానిని అన్యాక్రాంతం చేద్దామని నాటి శాసనసభ్యులు చూసి ఆ ప్లేస్ లో గవర్నమెంట్ హాస్పిటల్ని బ్యాక్ సైడ్ నిర్మాణం చేయించి ఫ్రంట్ పోర్షన్ లో ఉన్న 8 ఎకరాలు గత శాసనసభ్యుడు స్వాహా చేసేదానికి, ఏమంటే హాస్పిటల్ రోడ్ పక్కన కడితే బాగుంటుందా, లేకపోతే తీసుకెళ్లి ఎక్కడో కాశీలో కడితే బాగుంటుందా? కాశీలో కట్టడం వల్ల కదా ముందు హాస్పిటల్ వద్దనుకుని రోడ్డు మీదకి వచ్చాం. ఈ కొత్త హాస్పిటల్ కట్టిందని మళ్ళీ తీసుకెళ్ళి నువ్వు కాశీలోనే కట్టేవే. ఆటో దిగిన ఒక రోగి అంత దూరం నడిచిపోగలరా? మరి ఫ్రంట్ అది ఏం చేద్దాం అనుకున్నావు నువ్వు? దోపిడీ చేద్దాం అని ఆలోచన చేశారు. నాటి శాసనసభ్యుడు కావలేదు, నేటి శాసనసభ్యుడు టీము దాన్ని వర్కౌట్ చేసి దోసేశారు. 8 ఎకరాలు 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ. నారా లోకేష్ గారు మరి మీరు అందులో కమిషనే తీసుకుంటారో, సగభాగమే తీసుకుంటారో, లేకపోతే అందులో ఏదన్నా పెద్ద మాల్ కట్టడానికి చూడడానికే మీరు వస్తున్నారో నాకు అనుమానం ఉంది. బ్రహ్మాండమైన ప్లేసు, ఏ ప్రాజెక్ట్ కట్టినా 500-600 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కట్టచ్చు. అందులో భూమి విలువే 70-80 కోట్లు ఉంటుంది. తెలుసు కదా మీకు, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్. దాని మీద విచారణ చేయించవలసిన అవసరం ఉంది. ఇన్ కేసు వాళ్ళు ఏదైనా ఆలోచన చేసినా, దీనికి పర్మిషన్ ఇచ్చిన ఏదైతే ట్రిబ్యునల్ అథారిటీగా కలెక్టర్ ఉంటారు, కలెక్టర్ ఇచ్చిన ఏదైతే పర్మిషన్ తో వీళ్ళు దాన్ని స్వాహా చేశారో అతను కూడా జైలుకి పోతాడు. ఖచ్చితంగా దాని మీద పోరాడతాం. చట్టం అందరికీ సమానమే, దాని మీద పని చేస్తాం. ఖచ్చితంగా దాన్ని ఎవరి సొంతం కారణం ప్రజా ఇస్తుంది. నారా లోకేష్ గారు దాని మీద కూడా మీకు కాన్సన్ట్రేషన్ చేయండి. జరిగితే 2 ఉపయోగాలు, ఒకటి ప్రజలకి, లేదంటే మీకన్నా వర్కౌట్ అవుతుంది. అది మీ నోటీస్కి వస్తే. అదే విధంగా ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, మా గ్రామంలో కానీ, ఈ మండలాల్లో కానీ, ఈ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అయినా, గత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మన డబ్బే కదా. ఓ బ్రహ్మాండమైన హెల్త్ కి సంబంధించిన ప్రోగ్రాం తీసుకున్నారు వాళ్ళు. నేషనల్ హెల్త్ మిషన్ అని పెట్టి ఆయుష్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక మినిస్ట్రీకి దాన్ని ఎన్నట్ చేశారు. మన గ్రామాల్లో ఉన్న ఏ అయితే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయో అద్భుతమైన పథకం. కొన్ని గ్రామాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా పేదల పిచ్చాడు. పేదల తరపున ఉండాలనే ఆలోచన, పేదవాడితో ఉండాలనే ఆలోచన, కొద్ది పేదలకు మేలు చేయాలనే ఆలోచన. మరి రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదా, కాంగ్రెస్ ఐడియాలజీ కదా. చాలా అద్భుతంగా గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ చాలా నిర్మాణం చేశారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నిర్వీర్యం చేశారు. ఇప్పటికెక్కడ ఒక్క గమేళ సిమెంట్ వేయలేదండి. ఏదైతే మన విద్యార్థులు నర్సింగ్ సంబంధించిన బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళని డాక్టర్స్ గా తీసుకుని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో, విలేజెస్ లో హెల్త్ సంబంధించి ఈ కార్పొరేట్ హాస్పిటల్ చేస్తున్న భయంకరమైన దోపిడీ నుంచి ప్రజలు కాపాడేదానికి అద్భుతమైన స్కీమ్ ఇది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ప్రతి గ్రామంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఉండాలి, నిర్మాణం చేయాలి. అక్కడ ఏదైతే సిమంక్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అంటున్నారు, సిహెచ్ఓ అంటున్నారు, వాళ్ళు అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్. వాళ్ళ టైటిల్ వచ్చి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, MLHP అంటారు. వాళ్ళని బీఎస్సీ నర్సింగ్ నుంచి తీసుకున్నారు. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అన్ని నిర్మాణం పక్కగా చేయాలి. లోకేష్ గారు ఆలోచన చేయండి. ప్రజల్ని కార్పొరేట్, మెడికల్ కార్పొరేట్, హెల్త్ కార్పొరేట్స్ నుంచి ప్రజల్ని ఆ బందీకరణాల నుంచి మీరు తప్పించేదానికి దీని మీద కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జగ్గంపేటలో ఏదైతే పాత పిహెచ్ నుంచి మన కమ్యూనిటీ హాల్ గా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్గ్రేడ్ అయిన హాస్పిటల్ ఉందో దాన్ని కొత్త ప్లేస్ కి తీసుకురావడం జరిగింది. పాత ప్లేస్ లో ఉన్నటువంటి పిహెచ్సిని గౌరవ శాసనసభ్యులు వారు ఇరుపాకు తరలించుకుపోయేదానికి ప్రయత్నం చేస్తున్నారు.
అలా కాదండి, ఆ పిహెచ్సిని జగ్గంపేట టౌన్ లో పెట్టాలి, మరొక పిహెచ్సిని పర్మిషన్ తీసుకొచ్చి రింగ్ రోడ్ లో గొల్లలగుంట కాండ్రేలో మరో పిహెచ్సిని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఆ పిహెచ్సి నుంచే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కూడా ఈ మెటీరియల్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి తోడు ఒక ఫార్మసిస్ట్ కూడా ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ లో ఓ ఫార్మసిస్ట్ కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసి ఓ ఫార్మసిస్ట్ కూడా పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ విధంగా పరిస్థితులు జగ్గంపేట నియోజకవర్గంలో ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు విద్యకు సంబంధించి జగ్గంపేట పట్టణంలో ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రైవేట్ స్కూల్కి కానీ అత్యంత దారుణమైన నిర్మాణాలు. అక్కడ ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అవుతే దారుణం జరుగుతుందండి. వైలేషన్ ఆఫ్ రూల్లో పర్మిషన్లు ఇచ్చారు అధికారులు, వైలేషన్ ఆఫ్ రూల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, వైలేషన్ ఆఫ్ రూల్లో ఏదైతే ఆ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009 సంవత్సరంలో రైట్ టు ఎడ్యుకేషన్ అనే దాన్ని ఆర్టికల్ ఆధారంగా చేసిన 2009లో చేసిన చట్టం ప్రకారం 25% ఆఫ్ ది అడ్మిషన్స్ పూర్ పీపుల్ నుంచి, డిజేబుల్డ్ పర్సన్స్ నుంచి ఉండాలి. ఏం జరుగుతూ ఉన్నాయండి ఇప్పుడు? ఏమి జరగట్లా. అది శాఖ ఏదైతే రేపు జగ్గంపేటకి రాబోతున్న గౌరవ మంత్రివర్యులు ఉన్నారో వారిదే హెచ్ఆర్డి. మీ శాఖలో జరుగుతున్న ఏదైతే కేంద్ర చట్టంలో 2009 చట్టం ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం 25% ఆఫ్ ది సీట్స్ డిజేబుల్డ్ పర్సన్స్ కి, పూర్ పర్సన్స్ కి ఎలకేట్ చేస్తున్నారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒక డిపార్ట్మెంట్ మనం నిర్వర్తిస్తున్నాం అంటే దానికి ఎంతవరకు న్యాయం చేస్తాము, ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నాము, మనం చెప్పే మాటల్లో క్రెడిబిలిటీ ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు కూడా దాని మీద ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గౌరవ మంత్రివర్యులు మీరు మరొక విషయాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలానికి సంబంధించి ఏదైతే పోలవరం ముంపు బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి గోకవరం పట్టణంలో పెట్టడం జరిగింది. R&R కాలనీ, అక్కడ శ్మశానం లేదండి. R&R కాలనీ ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు, రోడ్లు వేసారు, ఆ అరకొరగా నీరు ఇచ్చారు, మంచినీళ్ళు లేవండి అక్కడ. వారికి శ్మశానం లేదండి. ఏదైతే పోలవరం ముంపు గ్రామాలు ఉన్నాయో మునిగిపోయిన గ్రామాల్లోకి మళ్ళీ తీసుకుపోయే పరిస్థితి ఉంది వాళ్ళకి. ప్రభుత్వానికి దీన్ని రిప్రజెంట్ చేసాం, అప్పీల్ చేసాం, చలనం లేదు ప్రభుత్వంలో. అదేవిధంగా ఈ జగ్గంపేట నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, బీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్మశానాలు సరిగా లేవు, వారికి ఎవరికి భూములు ఉండవు. దళితులు అని నేను అనను, దళిత అనే పదం వాడకూడదు. దళిత మీన్స్ అన్టచబిలిటీ అనేవాడు ఈ రాజ్యాంగంలో ఎవ్వరు లేరు. పెద్ద పెద్ద నాయకులు కూడా దళిత అని వాడుతున్నారు. దళిత్ అని నో, ఇట్ ఇస్ ఎ రెస్ట్రిక్టెడ్ వర్డ్. దేర్ ఇస్ నో అన్టచబిలిటీ ఇన్ ఇండియా. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రామాల్లో, అనేక గ్రామాల్లో శ్మశానాలకు విపరీతమైన ఇబ్బంది పడతా ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు, షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఈ విషయాన్ని కూడా మీరు పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా కీలకమైన అంశాలు ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో కానీ అనేక నియోజకవర్గాల్లో ఈ పొల్యూషన్కి సంబంధించిన, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశాలను కూడా మీరు ఆలోచనలు చేయవలసిన అవసరం ఉంది. 2 సంవత్సరాలు దాదాపు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి, ఇవాళకి కొత్త పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఉన్న పెన్షన్లు పీకారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయవలసిన అవసరం ఉంది. ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇళ్ళు లోన్లు ఇవ్వలేదు. పోయిన ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు రంగు కాగితాలు ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. నాకు చాలా ఫేవర్, అయినా చాలా మంచి గట్స్ ఉన్న లీడరు, పేదల పక్షాన ఉండే ఆలోచన ఉందని నేను నమ్ముతున్నాను. కానీ అతని పరిధి కూడా లేకుంటే వాళ్ళ చుట్టూ ఒక 4-5 ఐఏఎస్ కోటరీ చేరి పరిపాలన సరిగా సాగనవ్వలేదు. రంగు కాగితాలు ఇచ్చారు, ఇళ్ల పట్టాలు, స్థలాలు ఇవ్వలా. ప్రభుత్వం మీరు స్పందించాలి, ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి పొజిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఇల్లు లోన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా గ్రామాల్లో ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో రాజపూడి అనే గ్రామం ఉందండి, మంచినీళ్ళు లేవు. కొత్తూరు అనే గ్రామం ఉందండి, అక్కడ మంచినీళ్ళు లేవు. మెట్ట ప్రాంతం అంతా మంచినీళ్ళకి కటకటలాడిపోతూ ఉంటారు. ఈ జనరేషన్లో ఎంత అద్భుతమైన సెంటర్స్, గూగుల్ సెంటర్స్ తీసుకొచ్చేస్తా ఉన్నాం. రాష్ట్రానికి అద్భుతాలు జరిగిపోతున్నాయి. లక్షల కోట్ల రూపాయలు మనం పెట్టుబడులు తెస్తున్నామని చెప్పుకునే పెద్ద పెద్ద మాటలు చెప్పుకునే మీకు కనీస తాగునీరు, క్వాలిటీ వాటర్, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఏ గ్రామానికి క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతున్నారు మీరు? ఏలేరు ప్రాజెక్ట్ నుంచి అవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో 3 మండలాలు కానీ, ప్రతిపాడు నియోజకవర్గంలో 2 మండలాలు కానీ అవాళ ఏలేరు ప్రాజెక్ట్ నుంచి డ్రింకింగ్ వాటర్, ఫిల్టర్ వాటర్ ఇచ్చాం. ఇవాళకి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఆ ప్రాజెక్ట్స్. వాటిలో ఇంకా చాలా ఈ ప్రభుత్వాలు ఏదైతే రీజనల్ గవర్నమెంట్స్ ఉన్నాయో, రీజనల్ పార్టీ గవర్నమెంట్స్ ఉన్నాయో, వైసీపీ కానీ టీడీపీ కానీ నిర్వీర్యం చేశారు వాటిని కంప్లీట్గా. డ్రింకింగ్ వాటర్ నిర్వీర్యం చేశారు. డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి? ఈ విషయాలన్నిటిని కూడా గౌరవ మంత్రివర్యులు ఒకసారి మీరు ఎంక్వైరీ కమిటీ వేసుకుని నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏమి తప్పులు జరుగుతున్నాయి, ఏమి దోపిడీ జరుగుతుంది, ఇక్కడ ఇసుక అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు, స్థలాలు దోపిడీ చేస్తూ ఉన్నారు, అక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి కనీసం పేద ప్రజలకి, బడ్జెట్ నుంచి పేద ప్రజలకి అందవలసిన దాన్నైనా మీరు అందేదానికి ఇక్కడున్న ప్రజా ప్రతినిధులు పని చేయట్లేదు. మరోసారి ఫైనల్గా మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం. పుష్కర ఎత్తిపోత పథకం, తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి 32,000 ఎకరాల రైతులకి ఎకరానికి 3 సంవత్సరాలకి కలిపి 90,000 చొప్పున 290 కోట్ల రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వండి. నేషనల్ హైవే బైపాస్ రోడ్డుకి సంబంధించి మీరు చొరవ తీసుకుని బైపాస్ రోడ్ నిర్మాణం చేసేదానికి మీరు ముందడిగేవలసిన అవసరం ఉంది. అలాగే ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించి 2,000 కోట్ల రూపాయలు ఆధునీకరణకి కేటాయించవలసిన అవసరం ఉంది. ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ప్రభుత్వం రేపు లోకేష్ గారు వచ్చినప్పుడు, నియోజకవర్గానికి వచ్చినప్పుడు శాసనసభ్యుల వారికి ఇంటిమేట్ చేస్తాం. ఫిర్యాదు కొంత మేరకు ఇచ్చేది ఆయన మీద అయినప్పటికీ కూడా వారిని అడుగుతాం. మాకు రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి అవకాశం ఇవ్వమని, రిప్రజెంట్ ఇచ్చేదానికి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, అధికారులు అవకాశం ఇస్తే నారా లోకేష్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ అప్పీల్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే మా భావన ఉందో, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉందో, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏదైతే ఉందో దీన్ని ప్రజల్లోకి మీరు అందరూ తీసుకుపోయేదానికి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంత సమయం వెచ్చించి ఓపికగా విని ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకుపోయేదానికి మీరు చేసిన ప్రయత్నానికి శిరస్సు వంచి మీకు అందరికీ కూడా పాదాభావం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.